హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి శ్రీ శీతలగంగమ్మ అమ్మవారి బర్త్డే అండి. అక్కడ వచ్చేసి 108 బిందెలతో జలాభిషేకం అయితే చేస్తారు. ఇంకా దాంట్లో అయితే నేను పాల్గొనేదానికైతే నీళ్ళైతే తీసుకెళ్తున్నాను ఇంటి దగ్గర నుంచి. అయితే 108 అనేం కాదు, 108 అయితే లెక్కిస్తారు. తర్వాత ఎన్నైనా మనం వేయచ్చు. నీళ్ళు తీసుకొని వెళ్ళిన వాళ్ళైతే ఎన్నికేం తీసుకోరారు బిందె. ఇక్కడికి వచ్చే తలకి చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా భజన కూడా జరుగుతూ ఉండింది. నేను వెళ్ళే తలకి 4 అలా అయింది. నాకన్నా ముందు చాలామంది అయితే బిందెలు పెట్టేశారు. నాది వచ్చేతలకి 1:30 అలా అయింటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే 1-2 కల్లా వచ్చేసి బిందెలు అయితే పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి వచ్చి అయితే పోస్తారు. నేనైతే స్నానం చేసేసి ఒకటేసారి అయితే తీసుకెళ్ళాను. మాకు కొంచెం దూరంలో ఉంటుంది, దగ్గర అయితే ఏం కాదు. ఇయర్ అన్న 108 బిందెల్లో నా బిందె ఉంటుంది అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది. మేము తిరుమల అంతా తిరిగేసి వచ్చి అలసిపోయాం కాబట్టి అలారం పెట్టుకుని అసలు వినపడనే లేదు. ఇంకా మా నాన్నకి మెలకు వచ్చి లేపేతలకి ఇంకా అప్పుడు తొందరగా అయితే రెడీ చేసి వచ్చేసాం. అప్పటికే బిందెలు అయితే చాలా అయిపోయాయి. భజన వచ్చేసి నైట్ అంతా భజన జరుగుతూ ఉంటుంది. 5 వరకు భజన జరుగుతూ ఉంటుంది. భజన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి బిందెలతో నీళ్ళు పోసి అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి భజన అయిపోయింది, హారతి కూడా ఇచ్చేశారు. ఇక్కడ హారతి తీసుకుంటున్నారు కదా, ఇంకొచ్చేసి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే నీళ్లు పోసేటప్పుడు అయితే ఒక యుద్ధమే జరిగింది అనుకోండి. చాలామంది అయితే తోసుకొని దబ్బుకొని అయితే వెళ్ళారు. ఆ ఇయర్ ఎలా జరుగుతుందో ఏమో అనుకొని అయితే నేను కొంచెం టెన్షన్ పడ్డాను, వీళ్ళ మధ్యలో ఎలా దూరం వెళ్దాము ఏంటనేసి. కానీ ఈసారి అలా ఏం జరగలేదు. లైన్లో వెళ్ళేసి ఎవరు పాటుకోలు అయితే పోస్తూ ఉన్నారు. యాభై ఒకటో బిందె అభిషేకం జరుగుతున్నది. 52వ బిందె అభిషేకం జరుగుతున్నది. 57వ అలంకారం చేయాలి. నిలబడి పెట్టుకోండి. ఇంకా నా వంతు వచ్చేతలకే తెల్లారిపోయింది. ఇక్కడే సూర్యుడు కూడా వచ్చేసాడు బయటికి. వాళ్ళు 5 అన్నారు కదా, 5 కాకుండా 5:30 అలా అయింది స్టార్ట్ చేసేతలకి. ఇంకా అందరూ మధ్యలో దూరేస్తున్నారు ముందు పక్క ఉన్న వాళ్ళైతే. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అలా. ఫైనల్గా అయితే అమ్మవారికి నా తరపున ఒక బిందె అయితే జలాభిషేకం చేసేసాను. ఇంకా ఇక్కడికి వచ్చేసి దండం పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా లోపలైతే చాలామంది దండం పెట్టుకుంటా అంటే ఆయన వచ్చేసి బయట కూడా దండం పెట్టుకొని బయట కూడా దేవుడే అంటా ఉన్నాడు. ఇంకెందుకులని అని చెప్పేసి బయటకు వచ్చి దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చేసి పూజ జరిగింది, హోమం చేశారు, పూర్ణాహుతి కూడా అయిపోయింది మేము వచ్చేతలకి. ఇంకా అందరం అయితే వచ్చేసాము మేము. ఇంకా జాకెట్ పీసు టెంకాయ వేస్తారు కదా, ఇంకా ఈ హోమంలో అయితే వేస్తున్నాము. జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు. మార్నింగ్ టైంలో అంతగా కనిపించలేదు, కానీ ఇప్పుడు వచ్చేసి చాలామంది అయితే వచ్చారు. ఇంకా భోజనాలు కూడా పెడతా ఉన్నారు. ఈ ఇయర్ వచ్చేసి గుడికి బ్యాక్ సైడ్ అయితే భోజనాలు కూడా పెడతా ఉన్నారు. హోమం దగ్గర తిరిగేదానికి కూడా ప్లేస్ అస్సలు లేదు, చాలా జనాలు అయితే వచ్చేసారు. చాలా పెద్దదిగా ఉన్నది. దయచేసి వాలంటీర్లు మరియు కమిటీ మెంబర్లు అందరినీ క్యూలో వచ్చేటట్టు చేసి తొందరగా చకచక భోజనాలు వడ్డించవలసిగా కోరుచున్నాము. భోజనం చేసిన భక్తులు ఇస్తరాకు సందర్భంగా ఈనాడు జరుగు అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వాల్సిన భక్తులు గుడి దగ్గరకు వచ్చి పేరు నమోదు చేసుకోవాల్సిగా మరీ కోరుచున్నాము. ట్రాక్టర్లో కానీ వచ్చి
హోమం చుట్టూ తిరిగేదానికైతే ఛాన్స్ సేపు అయితే వెయిట్ చేసాము. ఇంకా భోజనాలకి అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు తిరిగేసాము. దర్శనానికి వచ్చే భక్తులు క్యూలో రావాల్సిందిగా కోరుచున్నాము. దర్శనానికి వచ్చిన భక్తులు ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకొని మేమైతే వెనక పక్క భోజనాలు పెడతా ఉన్నాం కదా, అక్కడికైతే వచ్చేసాము. భోజనాలకైతే చూడండి చాలా మంది అయితే ఉన్నారు. జెంట్స్ వచ్చేసి లైన్లో అయితే వెళ్తా ఉన్నారు, ఒకరి వెనక ఒకరు. లేడీస్ చూడండి గుంపుగా అయితే ఉన్నారు. అసలు పెట్టించుకునే దానికి కూడా ప్లేస్ అయితే లేదు. ఇంకా హాలిడేసే కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు పేరెంట్స్. ఇలా అయితే జరిగింది శీతలగంగమ్మ అమ్మవారి బర్త్డే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.